నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మహిళా జర్నలిస్టులపైన మార్ఫింగ్ ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఒకసారి ప్రశ్న ఛానల్ రావణ్ గారితో మనం ఉన్నాం. దీన్ని ఏ విధంగా చూస్తారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏం చెప్తారు? ఈ ట్రాల్స్ అనేవి ఎస్పెషల్లీ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, మరి అది ఆర్గనైజ్డ్గా చేస్తున్నారా అన్ఆర్గనైజ్డ్గా చేస్తున్నారో తెలియదు, కానీ ఎస్పెషల్లీ జనసేన పార్టీ క్యాడర్ అని చెప్పుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడపిల్లల మీద విపరీతమైన ట్రాల్స్ చేస్తున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు అని చెప్పుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ క్యాడర్ అని చెప్తున్నారు, జనసేన అంటున్నారు. సో ఇట్లాంటి ఒక మీడియంని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కానీ జనసేన పార్టీ తరపు నుంచి కానీ ఒకవేళ ఖండించకపోతే వీ ఫీల్ లైక్ పవన్ కళ్యాణ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఆర్గనైజింగ్ అ స్పెసిఫిక్ క్రైమ్. ఇలాంటి ఒక ట్రాల్స్ని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చేస్తున్నాడని మేము భావించాల్సి వస్తుంది. ఒకవేళ కాదు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమీ తెలియనప్పుడు మీ పార్టీ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇప్పించండి. ఈరోజు ఆడపిల్లల పేర్ల మీద బాడీలు పెట్టి, ఆ పిల్లల ఫోటోలు పెట్టి, స్కానర్లు పెట్టి 100 రూపాయలకు వస్తావా అని చెప్పని పెడుతుంటే హౌ షేమ్ ఇట్ ఇస్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కుటుంబంలో ఒక ఆడపిల్ల గురించి మాట్లాడినందుకు, అంటే ఆయన ఎక్స్ వైఫ్స్, ఆయన మెరిటల్ స్టేటస్ గురించి మాట్లాడినందుకు ఒక స్టాండప్ కామెడియన్ని నువ్వు ఇమీడియట్గా అరెస్ట్ చేయించావే. మరి అదే మీ ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళ, ఈ ఆడపిల్లలు కాదా? నా కుటుంబం గురించి కూడా ట్రాల్స్ జరిగినాయి, నేను ఎప్పుడు అంత సీరియస్ రెస్పాండ్ కాలే. కాకపోతే ఈరోజు ఆ అమ్మాయి ఒక ముస్లిం అని ఒక అమ్మాయిని, శ్రీనిధి అని ఇంకొక అమ్మాయిని, ఇట్లా రకరకాలుగా ట్రాల్ చేస్తున్నప్పుడు వై ఆర్ యూ నాట్ రెస్పాండింగ్? ఒక రకంగా ఆఫీస్ పెట్టి మెయింటైన్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నారా? నేను అలా అనట్లేదు. ఒకవేళ అలా చేయకపోతే నువ్వు రెస్పాండ్ అవ్వు, లేకపోతే చేస్తున్నావని అనుకుంటావు అంటున్నా. రైట్. మీరు ఇంతకుముందు గతంలో కూడా మేము పట్టుకొని మరీ ఖండించడం, పోలీసు వ్యవస్థను పక్కన పెట్టి కూడా మేము దొరకబట్టినామని చెప్పేసి ఇందాక లైవ్లో మాట్లాడడం జరిగింది. దాని గురించి అసలు ఏం జరిగింది ఒకసారి? అంటే డీటెయిల్స్ నేను చెప్పను, కానీ ఒక వ్యక్తి ఇట్లాగే నా కూతురు గురించి మాట్లాడినప్పుడు, రేపు చేస్తాను అది ఇది అన్నప్పుడు ఒక టీంని ఫామ్ చేసి వాడిని పట్టుకున్నాం, తీసుకొచ్చాం హైదరాబాదు, మోకాళ్ళ మీద కూర్చోబెట్టాం. వాడి ప్రజాక్షేత్రంలోనే వాడికి బుద్ధి చెప్పాం. అయితే చిన్నపిల్లాడు అప్పుడే మేజర్ అయ్యాడు, ఒక 20 years ఉంటాయి పిల్లాడికి. ఐ ఫెల్ట్ ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు మాట్లాడిన తర్వాత నాకే బాధ అనిపించింది. అంటే చాలా దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు. సో ఐదర్ వాళ్ళు బ్రెయిన్ వాష్ అవుతున్నారు, లేదంటే ఈ పిచ్చి అభిమానంతో వెరితలలు వేస్తున్నారు, అంతే, అంతకు మించి ఏం లేదు. కాకపోతే ఆ తర్వాత అనిపించింది, ఓకే ఇది కరెక్ట్ కాదు, ఎందుకు పాపం పిల్లాడు కదా అని చెప్పని కేసు కూడా ఫైల్ చేయకుండా నేను వెనక్కి తీసేసుకొని కమిషనర్ గారితో మాట్లాడి వెనక్కి తీసేసుకొని వదిలేండి సార్, ఇంకా వదిలేండి అని చెప్పి, ఎందుకంటే నాశనం అయిపోతుంది జీవితం మళ్ళీ. రైట్. సో ఓకే, ఇంత విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి, చెప్పుకోవడానికి చూడడానికి కూడా వీలు కావట్లేదు. ఈ కనీసం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళలేదంటారా? ఎందుకు వెళ్ళవు? ఆయన దృష్టికి ఎందుకు వెళ్ళవు? ఇప్పుడు గాదే సాగకృష్ణ చనిపోయింది, ఆయన దృష్టికి వెళ్ళదా? వెళ్తుంది, కానీ మాట్లాడవు. ఇట్లాంటి ఇప్పుడు ఎందుకు వెళ్ళవు? ఇప్పుడు ఒక స్టాండప్ కామెడీని ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియో నీ దృష్టికి వెళ్ళింది, అదే ఇన్స్టాగ్రామ్లో వేలాది మంది చూస్తూ, ఫేస్బుక్లో లక్షలాది మంది చూస్తున్న ట్రోల్ పోస్టులు నీ దృష్టికి వెళ్ళట్లేదా? అంటే నమ్మటానికి మేము జన సైనికులు కాదు కదా. ఒక రకంగా నేను అదే క్వశ్చన్ అడిగినప్పుడు, ఎస్ ఆఫీస్ పెట్టి మెయింటైన్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు ఆ మాట నేను అనలేదు అని అంటున్నారు. ఆల్రెడీ ఒక ఘటన జరిగింది, దానిపైన స్పందించారు, దీనిపైన స్పందించలేదు. ఇది ఖచ్చితంగా 100% ఆఫీసులు పెట్టి మెయింటైన్ చేస్తారని చెప్పొచ్చా మీ మాట? ఇక్కడ 2 విషయాలు. ఆఫీస్ పెట్టి మెయింటైన్ చేయడం వేరు, ఆయన దృష్టికి వెళ్ళటం వేరు. మీరు అడిగింది ఆయన దృష్టికి వెళ్ళిందా లేదా అని. దృష్టికి వెళ్ళుండొచ్చు. ఒకవేళ ఆఫీస్ పెట్టి మెయింటైన్ చేయకపోతే దృష్టికి వెళ్ళింది కదా, రెస్పాండ్ అవ్వు. లేదు ఆఫీస్ పెట్టి మెయింటైన్ చేయట్లా, దృష్టికి వెళ్ళింది కదా, అదే మెయింటైన్ చేస్తున్నావా, దృష్టికి వెళ్ళి వదిలేసావా ఏంటి? లేదా మీరన్నా ట్యాగ్ చేయండి పవన్ కళ్యాణ్ గారు ట్యాగ్ చేపిస్తున్నా, మీరు రెస్పాండ్ అవ్వండి. ఆడపిల్లలు, చిన్నపిల్లలు, 20-22 సంవత్సరాల పిల్లలు, 25 సంవత్సరాల పిల్లలు, ఒక అమ్మాయి ముస్లిం అంట. సెక్యులరిజం షుడ్ నాట్ బి 1 way, ఇట్ షుడ్ బి 2 way అంటాం కదా మనం. ఇక్కడ ముస్లిము మతోన్మాదం అంటున్నారు, టెర్రరిస్ట్ అంటున్నారు. ఆ అమ్మాయి నేను ఏదో హక్ చేసుకున్నట్టు ట్రోల్ పోస్టులు పెడుతున్నారు. ఆ శ్రీనిధి అమ్మాయి నేను ఎప్పుడో ఒకసారి ప్రొఫెషనల్గా కలిసి ఏదో ఇంటర్వ్యూ గురించి కలిసినప్పుడు ఒక చిన్న సిచ్యువేషన్లో డిస్కషన్లో ఉన్నప్పుడు ఆ సెల్ఫీ దిగిన వీడియో, ఆ సెల్ఫీ ఫోటోను కూడా పెట్టి వాళ్ళు దాన్ని కూడా ఏదో మేమేదో రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్నట్టు వాళ్ళు పెట్టారు. సో దీన్ని ఖండించాలి కదా, ఎవడో ఒకటి దగ్గర మొదలవ్వాలి కదా. ఈరోజు ఆ పోస్టులు పెట్టినోడు ఆడి దగ్గరే మొదలు పెడతాం. ఆడు పవన్ కళ్యాణ్కి చెప్తాడా ఇంకెవరికి చెప్తాడో చూస్తాం. ఓకే, ఇక్కడ చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ఉన్నారు, ఇలాంటి యంగ్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. దీంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం వరకు అవుతుందా? దీని కార్యాచరణ భవిష్యత్తులో ఎలా చూడబోతున్నాం? ఇప్పుడు అవుతుంది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత వి విల్ హ్యావ్ ఏ మీటింగ్ అగైన్. దీని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా ఒక కమిటీ ఉంటుంది. దాని మీద యాక్షన్ అనేది మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా
Okay. మా అందరి మధ్యలోకి ఆ వ్యక్తులను తీసుకొచ్చి ప్రజాస్వామ్యబద్ధంగానే సమాధానం చెప్పారు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అన్న, మీలాంటి యంగ్ జర్నలిస్టులకు కానీ ఫ్యాషన్ మీద ఈ జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి ఒక ధైర్యం ఆడవాళ్ళకి కానీ అబ్బాయిలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు గట్టిగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యంగ్ కాదు, నాకు ఆల్మోస్ట్ 35+ ఉంటుంది. 37 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఓకే, ఏం ధైర్యం చెప్పదలుచుకున్నారు? ఏమి లేదు, వీఆర్ ఆల్ విత్ దెమ్. ఖచ్చితంగా ఇట్లాంటి ట్రాలర్ అనే వాడి ఉద్దేశం ఏంటి, వీళ్ళు వెనక్కి తగ్గాలని. ఆడపిల్లలు బాడీ షేమ్ చేసినా, బ్లేమ్ చేసినా, కుటుంబాల అమ్మల్ని అక్కల్ని తిడితే వాళ్ళు వెనక్కి తగ్గాలని. వాళ్ళు తగ్గొద్దు, మీరు తగ్గొద్దు, మేము తగ్గొద్దని చెప్పక్కర్లా, వాళ్ళు ఆల్రెడీ తగ్గట్లేదు. బట్ ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు అధైర్యపడొద్దు, మీ వెనకమాల మేము ఉంటాం అనేది చెప్పడానికి మాత్రమే వచ్చాను. వీ విల్ డెఫినెట్లీ బీ విత్ ఐదర్ తులసి చందు ఆర్ శ్రీనిధి, హూమ్స్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్లాంటి ట్రాల్కి గురవుతున్నా ఎవరైనా సరే మేము వాళ్ళ వెనకాల ఉంటాం అనేది మాత్రం చెప్పగలం.